కెనడా గనక చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే 100% సుంకాలు విధిస్తానని చెప్పినటువంటి ట్రంప్కి మార్కు కార్ని బల్లెం దింపేశాడు. గ్లోబల్ ఆర్డర్ అనే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ అగ్రరాజ్యాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఆంక్షలు విధిస్తున్నాయో ఇదంతా ఒట్టి దండగా, శుద్ధ దండగా. వీళ్ళకి వీళ్ళే బ్రేకులు చేసుకుంటారు, వీళ్ళకి వీళ్ళే మళ్ళీ వాటిని అమలు చేస్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళు బ్రేక్ చేస్తే మళ్ళీ మన మీద విరుచుకుపడతారు సుంకాల పేరు. అమెరికా తీసుకుంటున్నటువంటిది కావచ్చు, అగ్రరాజ్యాలు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర దేశాలని స్వేచ్ఛగా లేకుండా చేయడం మాత్రమే. ఆ దేశాలకి ఉపయోగం తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించేస్తానన్నటువంటి ఈ ఆంక్షలన్నీ ఎందుకు పనికిరావు. అందుకే చైనాతోటి ఇప్పుడు కెనడా ఏ విధంగా ఒప్పందం చేసుకుంది, మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ మాకు ఇవ్వండి ఎటువంటి సుంకాలు లేకుండా, అదేవిధంగా మా వ్యవసాయ ఉత్పత్తులు కూడా మీకు ఇస్తాము అని చెప్తే చైనా అందుకు ఒప్పుకుంది. ఎందుకు, ఇక్కడ రెండు దేశాల మధ్య సమన్వయం. చైనాతో మీరు గనక వ్యాపారం చేస్తే చైనా మిమ్మల్ని త్వరలోనే మింగేస్తుంది, ఆక్రమించేస్తుంది అని ట్రంప్ బెదిరించినా, మీరు ఒకవేళ ఒప్పందం చేసుకుంటే 100% సుంకాలు విధిస్తానని బెదిరించినా మార్కు కార్ని మాత్రం ప్రపంచ దేశాలకు ఒకటే సందేశం ఇచ్చాడు, అమెరికా లాంటి దేశాన్ని నమ్మకండి, ఇక ఈ గ్లోబల్ ఆర్డర్ అనేది అయిపోయింది, ఈ అగ్రరాజ్యం పనులు అయిపోయినాయి, ఈ అగ్రరాజ్యాలనే పద్ధతిని మార్చేయండి. ఎలాగో ఇప్పుడు అగ్రరాజ్యం అనే పేరుతో ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఇస్తుందో ప్రతి దేశానికి కూడా అవన్నీ ఆపేసిందిగా. దాదాపు $1 బిలియన్ $2 బిలియన్ ఇస్తుంది కదా, వాటన్నింటిని ఆపేసింది. ఇంక నువ్వేంది గ్లోబల్ ఆర్డర్ చేసేది, ఎవరికి వారే గ్లోబల్ ఆర్డర్ చేసుకోవాలి. ఇక నీ మాటలు చెల్లుబాటు అవ్వవు, ఇక నువ్వు ఆపేసి 100% సుంకాలు విధిస్తానన్నా సరే మార్కు కార్ని వెనకడుగు వేయలేదు. ఎందుకంటే మహా అయితే మరొక సంవత్సరం ఇబ్బంది పడతాం, అంతకు మించి పీకేదేం లేదు. అందుకే యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇప్పుడు భారత్, చైనా, మిగతా దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకోబోతున్నాయి. భారత్తో రేపు కానీ ఎల్లుండి కానీ సంతకాలు జరగబోతున్నాయి. 90% వస్తువుల మీద ఎటువంటి టారిఫ్లు ఉండవు. ఇటు నుంచి భారత్ నుంచి ఎగుమతులు అయ్యి, అటు నుంచి యూరోపియన్ దేశాల నుంచి ఎగుమతి అయినటువంటి వస్తువుల మీద 90% వస్తువులకి, ఇక మిగతా 10%కి నామమాత్రపు టారిఫ్లు ఉంటాయి అంతే. అంటే FTA అనేది సక్సెస్ అయినట్లే. ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ అనేది ఇటు భారత్ అటు EU రెండూ కూడా సక్సెస్ అయినట్లే. కాబట్టి ట్రంప్ దిగిపోయిన తర్వాత అమెరికా పరిస్థితి ఏంటన్నది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడున్నంత వరకు ఈ పిచ్చోడు ఏవేవో చేస్తాడు, కానీ పక్కన ఉన్నటువంటి మెక్సికో, కెనడా ఈ దేశాలే దాగడం లేదు, ఈ దేశాలే చూడడం లేదు. ఇక అయిపోయింది నీ పని. ఇక నేనెవడూ కూడా ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో నువ్వు జత కట్టుకొని తతక్క దిందుం అనుకొని చిరతల భజన చేసుకోవడమే.